ఈరోజు ఫొకాషియా ఎలా చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత ఆలివ్ ఆయిల్ యాడ్ చేయాలి. అది అయిపోతూనే హెర్బ్స్ అయితే వేయాలి, ఆరిగానో. దాని తర్వాత రోస్మెరీ అయితే వేయాలి. అవి అయిపోతూనే లూక్ వామ్ వాటర్ అయితే వేయాలి. కొంచెం వామ్ ఉంటే బాగుంటుంది టెక్స్చర్. దాని తర్వాత దాన్ని చాలా బాగా కలపాలి నీట్గా. చూడండి, టీచర్ డూమ్ చూపించారు. అది అయిపోతూనే 30 to 40 minutes దాన్ని అయితే సపరేట్గా కవర్ చేసి పెట్టేయాలి గైస్. ఆఫ్టర్ 30 minutes చూడండి, అది డబల్ షేప్లో అయితే అవుతుంది. దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎలా అంటే వెయిట్ చెక్ చేసి ఈక్వల్ పార్ట్స్ అయితే చేయాలి. ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత దాన్ని బేకింగ్ ప్యాన్లో అయితే పెట్టాలి గాయస్. ఫుల్ ఆయిల్ అయితే హ్యాండ్కి రాసుకొని దాన్ని రౌండ్గా ఒక షేప్లో చేసి బేకింగ్ ప్యాన్లో అయితే పెట్టాలి గాయస్. బేకింగ్ ప్యాన్లో పెట్టిన తర్వాత వెజిటేబుల్స్ అంటే గార్లిక్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే వేయాలి గాయస్. అది అయిపోతూనే మెల్లగా పైన స్ప్రింక్లింగ్ చేస్తున్నట్లు ఆరిగానో అయితే వేయాలి. షెఫ్ మనకు ఎలా వేయాలో చూపిస్తున్నారు. అది అయిపోతూనే రోస్మెరీ కూడా అలాగే వేయాలి. స్ప్రింక్లింగ్ టైప్లో వేయాలి గైస్. అది అయిపోతూనే ఫైనల్ అవుట్పుట్ చూసేయండి, బేకింగ్ ప్యాన్లో నుంచి తీసేది. ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి గైస్, ఫొకాషియా. దీన్ని ఇటాలియన్ ఫ్లాట్ బ్రెడ్ అని కూడా అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.